మామ నువ్వు రావులమైపోయినా కూతురు కదా మా పాప. అవునరా, తల్లి లేకపోయినా కానీ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు రా. ఇంక పాపం మామ నేను చూడు పాప నువ్వు ఆట ఆడుకుంటా. రే వద్దురా పాపం, రే వద్దు గమ్మనరా. బుజ్జి చూడరా. రే ఆ పాపతో ఏంది గమ్మనుండ్రా. నీకేం తెలుతుండు మామ. ఏమన్నా? ఎక్కడికి వెళ్ళిండు బుజ్జి? మా నాన్నకు మధ్యాహ్నం భోజనం ఇచ్చేకపోయింటి. నువ్వు అన్నం తిన్నావు బుజ్జి? ఇంకా తినలేదన్నా. మీ ఇంట్లో అన్నం లేదని నన్న వేరే వాళ్ళ ఇంటి తాగి అన్నం అడుగుతాంటే నేను తీసినాను బే. రే పాపమరా మయ్య, రే గమ్మనుండ్రా పాపం మహేశా. నువ్వు గమ్ముడు మామ. మా ఇంట్లో అన్నం ఉంది, నువ్వు తింటావు బుజ్జి? తింటానన్నా, ఆకలిగా ఉంది. కాకపోతే చిన్న పని చేయాలి బుజ్జి. బుజ్జి ఈయన మాటలు పట్టించుకోవద్దు, నువ్వు వెళ్ళమ్మా. చాలా ఆకలిగా ఉందన్నా. అన్న చెప్పిన పని చేసేసి భోజనం తిని వెళ్ళిపోతా అన్నా. అది మన ఊరి దగ్గర పాత బావి ఉంది కదా, ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా, బావి దగ్గరికి వెళ్ళి తామర పొడి దొరకరా. సరే అన్నా. రే మనిషివేనారా నువ్వు? పాపమ కదరా పాపమ, చిన్న పాప. పేదవాళ్ళగా పుట్టడం వాళ్ళ తప్పు మామ. అన్నా మా చెల్లెలు ఏమన్నా కనపడిందన్నా? నేను చూడలేదు బాబు. తమ్ముడు మన ఊరు బయట పాడుపడ్డ బావి దగ్గర ఉంది, వెళ్ళినా త్వరగా.